మందార మాల కిలకిల రాగాల జోలా చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు కొండ కోనల్లోన పొడిచేటి తొలిపొద్దు ఎదలోన తృప్తికి లేదా ఏ అద్దు మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోలా చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు. ఏంది కావచ్చు ఇవాళ మా నర్సే తాత నిన్నమో నా పట్నం పల్లెలో తిరిగి ఇవాళ ఏదో పల్లెటూరు రాగం ఎత్తుకుంటూ ఎటంటే సంగతి ఏంది ఏం కథ అనుకుంటున్నారు. అయ్య మరి ఇవాళ గసవంటి మచ్చలేని స్వచ్ఛమైన ఆయమన ముచ్చట్లు అందుకొద్దామనే ఇక మరి చిన్నగా బయలుదేరినా ఇక పోంగా మరి ఏ పిల్లగాడు కంట పడతాడో ఏం కదో ఇక మరి ఆయనతోటి మరి ఇక రాజ్యం మీద జరుగుతున్న రాయవారు శుద్ధుల కథ ఏందో ఏచి పోసుకుందాము. చూస్తూనే ఉండు మన నేను చెలవు మరి ఇక ఏం చేద్దాం ఎట్ట సంగతి ఏం సంగతి. ఓ అమ్మా పెద్ద మనిషి ఓ గిరిదీప్ కెమెరా ఓ ఆహా గుర్తుపట్టినారులో పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగం యాదవ్ అంతేనా శనార్థి అంత బాగేనా మంచిగా తమాషగా బంగుళాలలో ఉండేటోనివి మంచిగా షటర్ నీడకు తమాషగా ఏదో కథ నడిపిస్తున్నావు. అప్పుడు నేచర్ కూడా రావాలి కానీ ప్రకృతిలో కూడా ఉండాలి కదా. ఇది కథ మొత్తానికి అది ఆనాడు తెలంగాణ ఏదో కథ కమ్మిస్తప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మేనిఫెస్టో ఇట్లా ఏదో రాసిన అనేది అలా రాధపూత నిధి కూడా ఉన్నాడుగా పాత్ర ఉంది. అంటే చైర్మన్ ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి చైర్మన్ గా మేమంతా మెంబరు మేమే అప్పుడు మేనిఫెస్టో రాయడం కాదు. కానీ మొన్న వరంగల్ కేసీఆర్ సభ పెట్టగానే మీకు అదురు జ్వరం పడ్డదాట పిక్క జరిగిందాట ఇక అంతా ఉత్తపూర కాడికే వచ్చిందని అంటుండే. కోయిలాగలు బిఆర్ఎస్ కోయిలాగలు అదురుకురా మరి కేసీఆర్ చూసి భయపడుతుడు అన్న. ఇప్పుడు కేసీఆర్ భయపడి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి భయపడి పోయి ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. ఏం జరిగింది? ఎంత ఆత్మశుద్ధి పరనిందా? ఏం జరిగింది? ఏదన్నా మాట్లాడిండా? మాట్లాడిండు. ఏం మాట్లాడి 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడిండా? బీసీలకు ఎస్సీలకు చేసిన అన్యాయాల గురించి మాట్లాడిండా? ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. రైతులను 10 ఏళ్లుగా మోసం చేసి ఆ తెలంగాణలో ఆర్థిక విధ్వంసం చేసిండు. ఏదన్నా దాని గురించి మాట్లాడిండా? ఎంతసేపు తనను ఊడుకోవడం, గవర్నమెంట్ మీద ఏదో రెండు మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు? ఆయనకు దుఃఖం వస్తుందట, మనసు కాలుతుందట. నేను అనుకున్న తెలంగాణ ఎట్లా ఉండే ఇప్పుడు ఏమైపోతుంది తెలంగాణ అని ఆయన తల్లాడుతుడు. పాపం మీరంతా ఎక్కడో చేస్తున్నారట అంతా. 10 ఏళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమం ఇవాళ సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడు మీరే చూసిరు 10 ఏళ్లలో రైతు బంధు ఎంత ఇచ్చినన్నారే. ఇవాళ రుణమాఫీ ఏనాడన్నా చేసిర్రా? ఇవాళ 10 ఏళ్లలో చేయనటువంటి రుణమాఫీ ఇవాళ సంవత్సర కాలంలోనే దాదాపు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జరుగుతుంది. అదే విధంగా మొన్ననే సన్న ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్, ఇవాళ ఇంటింటికి సన్న బియ్యము, ఇవాళ సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. మరి ఆనాడు ఉద్యోగాల కోసం తెలంగాణ కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. మరి ఏం జరిగింది? నీళ్ల పేరు మీద మొత్తం దోసుకున్నారు. నిధుల పేరు మీద కేసీఆర్ కు ఫామ్ హౌస్లు, కేటీఆర్ కు కవితకి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళంతా దోసుకొని తెలంగాణని ఇవాళ 7.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్. అది ఈ ముచ్చట ఏందో అదికొచ్చా నాకు. ఈ సన్నబియ్యం బువ్వ ఏదో సన్నబువ్వ కథలా బీజేపీలో పాత్ర కూడా ఉందట. మేమిస్తున్నాం మాదే కథ, మా పేరు బయటికి రానిస్తలేరు, ఆ రేషన్ షాపుల కాడ మా మోడీ ఫోటో పెడతలేరు అని అంటారు. ఏంటన్నట్టు ఇప్పుడు ఇంతకు మీరు ఇస్తురా వాళ్ళు ఇస్తురా? ఈ మోడీ బియ్యమా లేకపోతే కాంగ్రెస్ సన్న బియ్యమా? చూడదా, ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఎవ్వరూ చేయనటువంటి నిర్ణయం ఇవాళ సన్న బియ్యం ఇవ్వడం. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా బీజేపీ నాయకుల్ని, మరి మీరు నరేంద్ర మోడీ పోటీ ఎందుకు లేదంటారు కదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది మీరే కదా, మరి మీరే దేశవ్యాప్తంగా పెట్టారు. మరి ఏ రాష్ట్రంలో అయినా ఇవాళ సన్న బియ్యం పంపిణీ జరుగుతుందా? ఇవాళ మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. మరి అక్కడెక్కడైనా ఇస్తున్నా చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే కిషన్ రెడ్డినో బండి సంజయ్నో రమ్మను. ఏ రాష్ట్రంలో సన్న బియ్యం మీరు ఇస్తున్నా చెప్పే దమ్ము మీ దగ్గర ఉందా? ఇవాళ మేము ఇస్తున్నాం. తెలంగాణ ప్రజాప్రభుత్వం
మేము ఇవాళ పేద ప్రజలను ఆదుకోవాలి, అందరూ కూడా సన్నబియ్యం తినాలి ఉద్దేశంతో ఇవాళ మేము ఇస్తుంటే దాని మీద కూడా మీరు మాట్లాడితే ఎట్లనే? అదే 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 చెప్పండి, ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో మీరు చూపెట్టండి. అది నేను మర్చిపోతున్నా. మీరు అది ఏమో ఆయన రాహుల్ గాంధీ ఏదో జోడో యాత్రన ఏదో కథ నడిపించిండు. ఇక నాకు పేదోళ్ళ కన్నీళ్ళు చూసినా, కష్టాలు చూసినా, వాళ్ళ బాధలు చూసినా నా గుండె కరిగిపోయిందని ఏదో ఈ కులగణనో ఏదో చెయ్యాలని మీరు చేసినట్టుగా ఏదో ఉంది కథ. అయితే ఇప్పుడు ఈ కులగణన మీద ఇప్పుడు మోడీ సార్ కూడా ఏదో జనగణన పేరు మీద మళ్ళీ కులగణన చేయాలని ఆయన కూడా మళ్ళీ ఏదో రాగం ఎత్తుకుండాట. మరి ఇంట్లో ఇప్పుడు కిషన్ రెడ్డి బండి కోజాకు ఉందిగా, బండి సంజయ్, వాళ్ళు గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన కులగణన తూతూ మంత్రమే. ఇప్పుడు మా మోడీ చేపట్టబోయే కులగణన ఇక అది మొత్తం ఇక అసలు ఇక బ్రహ్మాండంగా ముంగడి కుడుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మీరు తూతూ మంత్రమే అన్నట్టుగా మీ కులగణన నిజమేనా? ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి సాహసోపితమైనటువంటి నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేయడం జరిగింది. ఇది మొదటి రాష్ట్రం. ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలు పోవాలంటే, అందరికీ న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే ఏకైక మార్గం కులగణన జరగాలని, దానికి అనుగుణంగానే మేము ఆనాడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక శాస్త్రీయబద్ధంగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. అదే చెప్తున్నా, వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు ఏనాడని చేసిరా? మీరు చూసిరు, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే అన్నారు, ఎక్కడ పోయింది? ఎందుకు పబ్లిక్ లో డొమైన్ లో పెట్టలేదు? ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు? ఇవాళ ప్రజాప్రభుత్వం చేసి దేశానికి ఇవాళ ఒక రోల్ మోడల్ గా నిలవబోతుంది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఒక ఆదర్శంగా నిలవబడుతుంది. ఇవాళ దీన్నే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అణగారిన వర్గాలైనటువంటి ప్రత్యేకించి బీసీలు ఇవాళ కులగణన చేయాలి. కులగణన ద్వారా మాత్రమే ఇవాళ అన్నికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విధానాన్ని ఇవాళ మేము ఇంప్లిమెంట్ చేసినాం. పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కర్ణాటకలో చేసాం. ఇవాళ దీన్ని చూసి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి డిమాండ్ చూసి ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్కు తల ఒగ్గి ఇవాళ మన క్యాబినెట్ లో మేము చేస్తామని చెప్పారు తప్ప నిజంగా వాళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు. ఇప్పుడు అయినా కూడా మీరు చేస్తున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. కానీ దాన్ని కూడా తెలంగాణ అయితే ఏ విధంగా శాస్త్రీయబద్ధంగా చేసిందో మీరు కూడా ఆ విధంగా శాస్త్రీయంగా కులగణన రేపు జరగబోయే జనగణనలో కులగణన చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా నేను బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తాను. సరే, ఇదే మాట మీద ఉండాలి మీరు. తెలంగాణలో జనాల సమస్యలు పక్కేసి పనబెట్టి ఇక మొత్తం పట్టించుకోకుండా, పట్టిపరవ లేకుండా మీరేదో చిత్రరేఖ కొన్ని కంచెలో కులుకులొలికిన కలికివా, శిల్ప భావన ఉడిమొన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినవా, మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయరాశివా అన్నట్టుగా ఏదో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీల మీద పడ్డారట. జనాల సమస్యలను గాలికి వదిలేసి బీఆర్ఎస్ పోటీలాగా లెంకలు కొడుతున్నాయి. ఏం చెప్తా వాళ్ళకి? బీఆర్ఎస్ మాట్లాడడానికి ఏదైనా అర్థం పడతాం ఉందా అన్న? వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ మిస్ వరల్డ్ పోటీలు కనుక ఇక్కడ నిర్వహిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు. దీని ద్వారా తెలంగాణ అభివృద్ధి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఇవాళ ప్రపంచ పెట్టుబడులందరూ వస్తారు, వాళ్ళతో పాటు మీడియా వస్తుంది, వాళ్ళందరూ ఇక్కడ. దీని ద్వారా హైదరాబాద్ ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఇక్కడ అవకాశాలు ఎట్లున్నాయి, పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఉంటుంది, ఇదంతా తెలుస్తుంది కదా. మన కల్చరు, మన యొక్క ట్రెడిషను, సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ఇది మనకు ఈ తెలంగాణకు ప్రజలకు దక్కిన ఒక గొప్ప అవకాశం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తుంది. దానికి మనకు అందరికి గర్వకారణం ఉండాలి. అంటే ఏది మాట్లాడాలో కూడా తెలియదు, ఏది పడితే అది విమర్శిస్తే ఎట్లన్నా అది పద్ధతి కాదు కదా. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి వందల కంట్రీల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తారు. అదంతా కూడా తెలంగాణ అభివృద్ధి బయటకు తెలుస్తుంది. దాని ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి కదా, మన వాళ్ళకే ఉపాధి అవకాశాలు వస్తాయి, రేపు కంపెనీలు వస్తాయి. ఆ విధంగా చూడాలి తప్ప ఏదో క్రిటిసైజ్ చేయాలి, ఏదో బట్టగలిచి మీదేయాలంటే ఎట్లన్నా? ఇదా అసలు కథ? అదే కదా. ఇక మరి సరే, ఇప్పుడు ఈ ముచ్చట ఇట పోయింది. ఇక మరి 6 గ్యారెంటీలు అని తుక్కు కూడా సభ సాక్షిగా మూత మోగించారు. అవి ఇప్పుడు 420 హామీలు చేసి ఆగం చేసిరు, తెలంగాణను బ్రష్ పట్టించారు. ఏది లేదు, ఎక్కర్లేదు. ఇక అది ఇంతవరకు ఏ పేదోని గడప దొక్కలేవు. పథకాలు అన్నీ
ఇక సగం 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 చేసి అన్నదుర్గం ఇన్నదుర్గం అన్నట్టుగా చేస్తారు అనేది కూడా మరి వాళ్ళు ముందర చేస్తున్నారు. ఇవాళ అదే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో మేము ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం మీద డిబేట్ పెట్టడానికి మేము సిద్ధం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో దాని మీద మీరు చర్చ పెడతారా? కూర్చుందాం, ఎక్కడ కూర్చుందాం, ఎవరు వస్తారు రండి, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరో రండి చర్చ పెడతాం. ఇవాళ మీరు ఆనాడు ఏమన్నా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మీరు 10 ఏళ్లలో మొత్తం తెలంగాణ సంపద అంతా దోసుకున్నారు కదా. మీరంతా ఇవాళ మీ ప్రజాప్రభుత్వం ఎవరు చేయనటువంటి నిర్ణయాలు, రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఎవరన్నా చేసిరానే దేశ చరిత్రలో ఎవ్వరు చేయనటువంటి ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చాం. ఇవాళ అదే విధంగా ఉద్యోగాలు ఇచ్చాం, మహిళలకు ఉచిత బస్సు, దాని ద్వారా ఇవాళ మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన ఆర్థిక చేయుత పెరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్. గతంలో గ్యాస్ ఇవాళ కొనాలంటే ఎంత కష్ట పరిస్థితి ఉంది. ఇవాళ మహిళలు ఒంటింట్లో వండాలంటే చాలా ప్రాబ్లం ఉండేది. ఇవాళ 500 రూపాయలకి ఇవాళ గ్యాస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తుంది కదా. మీకు చేతనైతే మీ చర్చ పెట్టండి, మీరేం చేసిరో మేమేం చేసిందో మాట్లాడదాం. ఆనాడు ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇక్కడే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఉద్యోగం రాలేదని. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మేము సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ కాంగ్రెస్ ఇక అదే చెప్తావు. ఏదో వాళ్ళు పెట్టినంటే నువ్వు ఎందుకు ఇవ్వలే మరి? 10 ఏళ్లలో నువ్వు ఒక ఉద్యోగాన్ని ఫిల్ చేయడానికి ఒకరు పిల్లగుడితే ఒకరు కుళ్ళ గుట్టించి పెట్టి అన్నట్టుగా ఉంది కథ. మేము ఇంతకాలం మేము అయితే తయారు చేసి పెడితే ఇవాళ అది బయట పడంగానే మేము చేసాం ఉద్దారకం అని చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు కూతలు కూస్తారు. అదే చెప్తున్నాయి. ఇప్పుడు మరి 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వడానికి నీకు ఎందుకు చేత కాలే? నీ బిడ్డ ఓడిపోతే మాత్రం ఎమ్మెల్సీ చేసుకున్నావు, కొడుకును మినిస్టర్ చేసుకున్నావు, అల్లుని మినిస్టర్ చేసుకున్నావు, ఫామ్ హౌస్లు కట్టుకున్నావు. కానీ విద్యార్థులకు యువతకు ఉద్యోగాల కోసం కొట్లాడితే అన్నాడు తెలంగాణ కోసం. మరి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే? నీకు చేత కాలేదా? ఇప్పుడు నువ్వు ఇవ్వనందుకు మేము ఇచ్చినందుకు నువ్వు అప్రిషియేట్ చేయి. ఇవాళ తెలంగాణ యువతంతా కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వస్తే మాకు ఒక ఉద్యోగాలు వస్తాయనే భరోసా ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఇవాళ మొన్ననే గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం, గ్రూప్ 2 కంప్లీట్ చేసాం. ఇవాళ పోలీసు ఉద్యోగాలు మెగా డిఎస్సి చేసాం. మీరు ఆనాడు చూసిరు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే 3 సార్లు పేపర్ లీకేజ్ చేసిరు. అది చరిత్ర నీది. నీకు ఎగ్జామ్లే కండక్ట్ చేత కాదు, మొత్తం లీకేజీలు ప్యాకేజీలు. ఇవాళ చూసినాం ఆ రోజు కాళేశ్వరం కడితే కూలిపోవడమే. ఇవాళ నేను చెప్పడం కాదు, కాగ్య రిపోర్ట్ ఇచ్చే ఉద్యోగుల గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ అయితే అది పేపర్ లీకేజ్. ఏది చేసినా కూడా అదే ఉంది. అది మొన్న ఈ ఎన్డీఏసీ వాళ్ళు వచ్చిర్రు, దాని మీద ఏదో కాగితాలు తయారు చేసిర్రు, అంత కథ మంచిగానే ఉంది అనే కాడికి తీసుకొచ్చిర్రట. దీని మీద అబద్ధాలు చెప్పిండటగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు బొబ్బలు పెడుతుండగా. నేను అదే చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరుడు ఒకటి అవినీతి కాదు, 10 ఏళ్లల్లా కేసీఆర్ కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ఏది చూసినా కూడా అందులో అవినీతి జరిగింది. ఇక మనం కాళేశ్వరం గురించి మాట్లాడితే నా కాళేశ్వరం నా మానస పుత్రిక, నేను 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ చీఫ్ ఇంజనీరు. మరి కడుతుంటేనే కూలిపోయింది ఎక్కడన్నా ఉందా అన్న దేశ చరిత్రలో? ఇవాళ మేము కట్టినాం ఆనాడు నాగరసాగర్ కట్టి, ఇప్పుడు చూడు ఎంత గట్టి ఉంది. మరి ఇన్నేళ్ళైనా చెక్కు చెదురులే. నువ్వు కడుతుంటేనే కూలిపోయింది నేను చెప్పడం కాదు కదా. కాగు రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. కనీసం ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, అదంతా కూడా ఇవాళ కడుతుంటేనే కూలిపోతుంది. ఇవాళ దాన్ని మళ్ళీ తప్పిపుచ్చుకోవడకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? నువ్వు కావాలని దాని మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఇవాళ ఎట్లొచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి బినామీల కాస్తులు. ఇవాళ ఇట్లాంటి కాళేశ్వరంలో ఒకటే కాదు కదా. ఇవాళ విద్యుత్ కొనుగోలు అవినీతి, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఇవాళ ఏది చూసినా కూడా అందులో ఇవాళ ఒక్కొక్కటి వాళ్ళ స్కామ్లు భయపడుతున్నాయి. ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అవినీతి ఒక్కొక్కటి ఇవాళ బయట పడుతున్నాయి. తొందరలో మీరు చూడండి 10 ఏళ్ల కేసీఆర్ అంత పాలనంతా కూడా అవినీతిమయం. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటారు అంటే ఆటో డ్రైవర్ల రక్తాన్ని తాగిర్రు, ఆర్టీసీ వాళ్ళ రక్తాలను కూడా తాగబోతుర్రు, తాగుతుర్రు. పాపం వాళ్ళ డిఏల కథ ఏంది, వాళ్ళ పిఎఫ్ల కథ ఏంది, ఎక్కడికి కేసీఆర్ అయ్యే మోసం చేసే ఇక ఇప్పుడు కూడా గదే తొగలబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనేది ఇప్పుడు ఏదో అంటుర్రు. మరి ఆర్టీసీ వాళ్ళు ఏమో ధర్నా ఆట, అదాట, ఇదాట 7 తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నారు అట. మరి ఎట చేస్తారు ఈ పంచాయతీ? సల్లారుతారా? ఎట చేస్తారు ఈ పంచాయతీ? డెఫినెట్ గానే మేము కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆటో డ్రైవర్లని ఆదుకుంటామని మేము మేనిఫెస్టో పెట్టినాం. వాళ్ళని డెఫినెట్ కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఇవాళ రవాణా శాఖ మంత్రి గారు చెప్పారు. డెఫినెట్ కూడా దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అదే విధంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు, డెఫినెట్ కూడా ఆర్టీసీ కార్మికులు అనే వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. వాళ్ళను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. కానీ నువ్వు కదా 10 ఏళ్లలో ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది. ఆనాడు ధర్నా చేసి ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టిందో చూడలేదా మీరు? ఎంత ఇబ్బందులు పెట్టినావు నీవు 10 ఏళ్ల పాలనలో.
ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణం ఇవ్వడం వల్ల కొత్త బస్సులు కొంటున్నాం, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ఉద్యోగులకు మొన్ననే పిఎఫ్ ఇచ్చా ఉంటే టీఏడిఎల్ ఇచ్చాం. తొందరలో కూడా డెఫినెట్ కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తాం. నేను ఏమంటున్నా అంటే ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి మంత్రులు సిద్ధంగా 10 ఏళ్లలో మీరు ఏనాడని చేసిరా? మీరు ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకున్న సందర్భం ఉందా? అసలు ప్రజల్ని కాదు కదా, సొంత మంత్రులే కలవలే, కేసీఆర్ ఎమ్మెల్యేలే అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో ధర్నాకు అవకాశం లేదు. డెఫినెట్ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఆటో కార్మికుల సమస్యలు తొందరలోనే ఈ ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇక మరి అలగనేవి దేవుడా దేవుడా ఎక్కడ పోయమా 2500 ఇక మరి ఎలక్షన్ల ముందర అని ఇప్పుడు మరి ఏది లేదు ఎక్కడ లేదన్నాడుగా. మరి మా మనవరాళ్ళు ఊళ్ళకి పోతే నడిసే తాత ఏమా పట్టాంలే ఉంటుంది, నువ్వు ఎమ్మెల్యే కాడికి పోతున్నావు, పెద్ద పెద్ద లీడర్ల కాడికి పోతున్నావు, మా 2500 ముచ్చట ఏమైంది తాత, నెలకు ఇస్తాన 2500 ఇంతవరకు ఇస్తలేరు, అసలు ఏంది ఏం కథ అని యాద్ చేస్తున్నారు. మరి ఏం చెప్పాలకు? డెఫినెట్ గా ఇవాళ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో డెఫినెట్ అన్ని కూడా అమలు చేస్తాం. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే తాత ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళ 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు మిగులు రాష్ట్రంగా ఉంటే అప్పుల కుప్పగా మార్చింది. ఇవాళ 7.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసింది. మేము ఏం చేసింది కదా, వాళ్ళు చేసినటువంటి అప్పులకు మితి కట్టడానికే సరిపోతుంది కదా. అయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వెనకపోవట్లేదు, అన్ని అమలు చేస్తాం. తొందరలో ఏదైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా అమలు చేస్తాము. ఇవాళ ప్రియారిటీ ప్రకారం ఇవాళ ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నాం. తొందరలోనే మీకు ఇచ్చిన గ్యారంటీలు అన్నిటి కూడా అమలు చేస్తాం. అయితే దీంట్లో వాళ్ళు అప్పులు చేసిరు కదా, 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి దాన్ని తీర్చుకుంటూ ఇటు ఇవన్నీ సంక్షేమాన్ని ఇచ్చుకుంటే వరకే కొంత సమయం పడుతుంది. ఎక్కడ కూడా ఆధారపడవద్దు, అన్ని కూడా తొందరలోనే అన్ని అమలు చేస్తాం. అమ్మా ఇక సరే, ఈ పిల్లగాడి మాటలు తింటుంటే కడుపు నిండా అవుతుంది, చూద్దాం. అది కాదు కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట తప్పిన వ్యవహారం చేస్తున్నారని బీజేపీ వాళ్ళు బాగున్న మండిపడుతురుగా. అదేందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాన్ని పక్కేసే పని పెట్టిందట. ఇతరాలు మొగలు మాట్లాడుకునే ముచ్చట కూడా ఇన్నరు అనేది మరి మీరు అనుకొస్తారు కానీ దాన్ని కొలికి తీసుకొస్తలేరు. దాని కథ మాత్రం ఎక్కడ లేకుండా పోకుండా దాన్ని మాడబెట్టారు. ఇటు మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ కేసు కానీ అందులో ఏదో 55 కోట్ల కథ ప్రైవేట్ కంపెనీలకు కేటీ రాములు దోషిపెట్టిండు అని అదొకటి నడిపించారు. మరి ఆయనను కేసు పెడతామనేది, ఈయన కేసు పెడతామనేది, ఆయనకు షిప్ప కూడా అంటిది, ఈయనకు షిప్ప కూడా అంటిది. ఆఖరికి వస్తారా కదా మీరు ఏమంతమయ్యా ఎలక్షన్ల ముందర చెంచల్గూడ జైల్లో కేసీరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానట. మరి మాట తప్పిన వ్యవహారం చేస్తారు, అంత చల్లగా వ్యవహారం లేదు, ఎక్కడ లేదు. డెఫినెట్ గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పినాము, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంతా కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇవాళ ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ లో కానీ అదే విధంగా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? వాళ్ళ దేశ ద్రోహుల మీద, భద్రతకు సంబంధించిన విషయాల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. మరి కేసీఆర్ ఆనాడు కేటీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇవాళ భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారు. ఎంత దుర్మార్గం! ప్రతిపక్ష నాయకుడు ఇంటి పక్కల సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఇన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కేసీఆర్ 10 ఏళ్లలో జరిగింది. కథ నడుస్తుంది కాబట్టి మీరు అన్ని పక్కేసి పండబెట్టిదని బీజేపీ వాళ్ళు అంటారు. ఏదో మీది మాట అంటారు కానీ లోపల వీళ్ళకు రాయబారం నడుస్తున్నాయి. అదే చెప్తున్నా, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి కదా. 10 ఏళ్లలో ఎవరు సపోర్ట్ చేసుకురు దాని గురించి తెలుసుకోవాలి. ఇవాళ ప్రభాకర్ రావు గారు ఇవాళ వీళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? అది కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ అంటే ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు కదా. మీరు తీసుకురాని డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం 10 ఏళ్ల పాలనపై ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు డెఫినెట్ కూడా కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు డెఫినెట్ కూడా తప్పక ఈ ప్రజాప్రభుత్వం వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తుంది. అదే విధంగా ఇవాళ ఫార్ములా ఈ రేస్ లో కూడా జరిగింది. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా ఎట్లా ఇస్తారండి? ఇది కావాలని దాంట్లో క్విట్పో జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. తొందరలోనే అవన్నీ బయటకు వస్తాయి. ఇవాళ ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఎవరు జనాలు బీజేపీ వాళ్ళు కూడా గెలిగిస్తా వీళ్ళు మేము అధికారం రాగానే మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఇవాళ వాళ్ళకు లోపడంగా ఏదో రాసుకొని పూసుకొని ఎవరో నడుస్తుంది కాబట్టి అది పడబెట్టి అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. వాళ్ళ ఫైల్స్ అని తీసుకుపోయి ఈడీ ఇప్పుడు గొర్రెల స్కామ్ లో జరిగినటువంటి ఫైల్స్ కూడా ఈడీ దగ్గర ఉన్నాయి కదా. మరి ఈడీ ఎవరి చేతులు ఉంది? బీజేపీ దగ్గర ఉంది కదా.
మీరిద్దరు ఒకటి. నేను ఇదే కాదు కదా 10 ఏళ్లలో ఇదే బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఆనాడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కదా. డిమానిటైజేషన్ కంటే నోట్ల రద్దుకు సపోర్ట్ చేసింది వీళ్ళే కదా. జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. వాళ్ళిద్దరు ఒకటి కదా. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మేమే కదా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇటు బీఆర్ఎస్ కు 10 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన పార్టీ కాంగ్రెస్. మరి రేపు ఈ రైతన్నలు కాంగ్రెస్ వాళ్ళ మీద కట్టుకొని మీద పడతట్టే ఊరు అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో అంటురుగా మీరు మీటర్లు పెట్టబోతురు అని ఏదో మరి కంపు అవుతుంది ముచ్చట. రైతులు బగ్గున మండిపడతట్టురుగా మరి ముచ్చట మీద. నేను ఒకటే 10 ఏళ్లలో మరి బీఆర్ఎస్ రైతులకు ఏం చేసిందో ఒకసారి మాట్లాడదాం. ఇవాళ 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు ఏం చేసింది. ఇవాళ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏం చేసిందో చర్చిద్దామా. ఇవాళ ఎవ్వరు చేయనటువంటి సంవత్సర కాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చినటువంటి మేము. మరి బీజేపీ 11 ఏళ్ళుగా ఎంత రుణమాఫీ చేసింది. 10 ఏళ్లుగా తెలంగాణ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఏం చేసింది. ఇవాళ ఆనాడు ఖమ్మంలో రైతులకు బేడీ లేసిన చరిత్ర ఇదే బీఆర్ఎస్ కదా. ఇవాళ రైతులకు 10 ఏళ్ళు అంటే నీకు అధికారం కోల్పోయిన తర్వాత రైతులకు గుర్తొచ్చారు బీఆర్ఎస్ కు. మరి 10 ఏళ్లలో ఏనాడైనా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రైతుల కాడికి పోయిరా, పొలాల కాడికి పోయిరా. ఇవాళ ఆనాడు తరువు పేరు మీద ఎంత దోసుకున్నారు. మిల్లల్లో ఎంత 10 ఏళ్ల మొత్తం అవినీతి అక్రమాలే కదా. రైతులను వేధింపులు చేసిరు కదా. ఇవాళ రైతే రాజుగా బతుకుతున్నటువంటి కాలం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది కదా. మా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. మీరు ఏనాడని ఇచ్చి ఆనాడు కేసీఆర్ అన్నాడు. మరి ఎందుకు ఇవ్వలే, మీరు ఎందుకు చేయలేదు రైతులని. ఇవాళ మీరు మోసం చేసిన రైతులు. అది ఆదికొచ్చే నాకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దగ్గరికి వచ్చింది పడిపోతుంది అని అంటారు. మరి ఇది పుకారా నిజమా? బీఆర్ఎస్ లింకలు కొడుతున్నాయి. గప్పుడు ఇప్పుడు ఆయన కొత్త ప్రభాకరం ఎవరో ఆయన దుబ్బాక ఎమ్మెల్యే ఆయన ఊరి డప్పు కొట్టిండు. ఇక మరి ఏదో దాటుగా నడవంతరాన ఇది ఊడిపోతట్టుంది అని అంటుర్రు. నిజమేనా? అయితే పని దొంగడంగా ఏమన్నా నడుస్తుందా కదా? ఇక నేను ఏమన్నంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రత్యేకించి కేటీఆర్ కు హరీష్ రావుకు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఇవాళ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరు నాయకులనే పోటీలో ఏది పడితే వాళ్ళ నాయకులతో మాట్లాడిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఉంది. మీ బాధ్యత ఏందండి? ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ప్రోత్సహించండి. దాని గురించి మీరు ఎక్కడ మాట్లాడు. కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటారు. ఈ కేటీఆర్ వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాలకి ఎన్నుకోబడింది. ఇవాళ మీలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి వచ్చిన డోకేం లేదు. మీ వల్ల కానే కాదు. ఇవాళ ముందుగా బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉంటారో లేదో మీరు చూసుకోండి. మీ పార్టీని కాపాడుకోండి. అది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అసలు మీ నాయకుడు ఎవరు దాని గురించి మాట్లాడండి. ఏ పార్టీ అయితే మీకెందుకు? మీకు పిక్క జరుగుతుంది. మీకు అదురు చూడబడేది కాబట్టి మీకు బీఆర్ఎస్ అయితేంది టీఆర్ఎస్ అయితేంది మా బాధ మేము పడతాము. మా పని మేము ఎలా తీసుకుంటాం. మాకు ఏ పార్టీ అయితే మీకెందుకు, మేము ఏం మార్చుకుంటాం మీకెందుకు భయం అవుతుంది? వరంగల్ సభ చూసాక మీకు భయం అవుతుంది. వరంగల్ సభ అది ఏం సభ అంటారు? ఎంతసేపు కేసీఆర్ ఆయన ఊడుకుంటు తప్ప ఏదైనా మా గురించి మాట్లాడినా. ఇవాళ 10 ఏళ్ల నీరు ఫెయిల్ అయిందని చెప్పగా ఏం ఫెయిల్ అయింది? ఇవాళ చర్చిందా రమ్మని. కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను కదా. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంది? ఇవాళ మనం ఏదైనా పిల్ల పచ్చకాయలకే మీరు సమాధానం చెప్తలేరట. పిల్లబచ్చగాని అదే చెప్తున్నా. అంటే రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తిని మాట్లాడేది. ఇవాళ సూటిగా ప్రశ్నించిన తాత, ఇవాళ ఒక స్కూల్ పిల్లగాడు స్కూల్ పోకపోతే 60-70% అటెండెన్స్ లేకపోతే ఏం చేస్తారు? ఫెయిల్ చేస్తారా లేరా? ఇవాళ మరి కేసీఆర్ బాధ్యత ఏంది? నువ్వు ఎమ్మెల్యేవు, ప్రతిపక్ష నాయకుడు, నువ్వు అసెంబ్లీకి పోవాలి కదా. ఎన్నిసార్లు అసెంబ్లీకి పోయినావు? ఇవాళ నువ్వు ఫెయిల్ అయినావు కదా. ఇప్పుడు మనం చెప్పు, ఇప్పుడు స్కూల్ పిల్లగాడు ఎవరైనా స్కూల్కు 70% అటెండెన్స్ లేకపోతే ఫెయిల్ చేస్తారు. మరి కేసీఆర్ బాధ్యత ఏంది? నీకు దమ్ము ధైర్యం అంటే ఎందుకు రావట్లేదు అసెంబ్లీ కంటే? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూసి దమ్ము ధైర్యం లేదు కేసీఆర్ కు. 10 ఏళ్లలో అవినీతి అక్రమాలు బయటపడతాయి. ఆ ముఖం చూపించుకోలేకనే ఇవాళ ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. ఏదో ఒక మీటింగ్ పెట్టేసి పోయి మళ్ళీ ఫామ్ హౌస్ లో పడుకుంటు కదా. ఇవాళ ప్రజలకు కూడా ముఖం చూపిస్తలేడు కదా. అందుకే కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గ పాలన కదా. ఇవాళ మొత్తం కూడా 10 ఏళ్లలో నిరంకుశత్వం రాజ్యమేలింది. ఇవాళ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు స్వేచ్ఛగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. సెక్రటేరియట్ నుంచి ఇవాళ ఎవరైనా పోయి ముఖ్యమంత్రి మంత్రులను కలుసుకోవచ్చు. సెక్రటేరియట్ అందుబాటులో ఉంది. గతంలో ఏనాడైనా కలుసుకున్నటువంటి చరిత్ర ఉందా? ఇవాళ వరంగల్ సభ ఏముందండి? ఏం సభ? అట్లాంటి మేము ఎన్నో పెట్టినాం సభలు. కాంగ్రెస్ పార్టీ కొత్తనా సభలు పెట్టడం? ఇవాళ నేను అదే చెప్తున్నా. ముందు రోజు బీఆర్ఎస్ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ? మీ నాయకుడు, మీ అధ్యక్షుడు ఎవరు? మరి బీసీ గురించి మాట్లాడుతున్నారు.
బీసీనికి ఇవాళ కవిత గారు మాట్లాడుతారు, బీసీల గురించి మాట్లాడుతారు, పూలే గురించి. మరి 10 ఏళ్లలో పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదండి? 10 ఏళ్లలో మీ నానే కదా ముఖ్యమంత్రి, మరి ఆనాడు నువ్వు ఎందుకు పెట్టలే, ఎందుకు అడగలే? ఇవాళ నువ్వు బీసీల పేరు మీద డ్రామాలు, దొంగ దీక్షలు, బీఆర్ఎస్ మొత్తం కూడా ఇదే. ఫేస్బుక్ లో దొంగ ప్రచారాలు, ఇవాళ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడాలు, వీళ్ళకి ఇది తప్ప ప్రజా సమస్యల గురించి ఎక్కడైనా కూడా మాట్లాడిరా? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇవాళ సంవత్సరాల కాలంగా ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ రోజైనా ముఖ్యమంత్రి కాడికి వచ్చి ఏదైనా కాన్స్టిట్యున్సీ సమస్యల గురించి చెప్పారు ఈ రోజు వరకు? ఎంతసేపు అధికారం పోయిందనే అది తప్ప నీకు ప్రజా సమస్యల గురించి ఏనాడైనా పట్టించుకోరు మీరు. అందుకే తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైంది ఎవరు తెలంగాణ బాగు కోసం మాట్లాడతారు, ఎవరు తెలంగాణ ఇచ్చింది. ఆనాడు తల్లి సోనియా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంతో ఉంటే జరుగుతుంది. అందుకే ఇవాళ ఆ విధంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది పాపం పహల్గాంలో బైసరాన్ లోయల 26 మందిని పొట్టన పెట్టుకుంటే ఉగ్రవాదులు బీజేపీ వాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా మోడీ వాళ్ళని నవలక మింగేంత కోపంతో ఊగిపోతుండు. మీటింగుల మీద మీటింగులు పెడుతుండు. ఇక పోలీస్ శాఖ మంత్రి అమిత్ షా కూడా శరానికి వచ్చి ఎన్నడున్నా ఉగ్రవాదులను వదిలిపెట్టాము, మట్టిలో కలుపుతాం అంటున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళది ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంతకు ఏమంటున్నారు, ఏమన్నారు? రాయబారం ఏమన్నారు? చెడ్డో పాటో మీరు ఏమైనా మాట్లాడుతున్నారు? ఆ ఉగ్రవాదం మీద ఏది లేదుగా, సపరేట్ లేదు. దేశ రక్షణకు, భద్రతకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఇవాళ ఏదైతే పహల్గాంలో జరిగిందో ఆ ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రజలందరూ కూడా ఇవాళ దాన్ని ఖండించారు. మేమేమంటామంటే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం. మీరు ఇట్లాంటి ఉగ్రవాదుల చర్యని మీరు ఉపేక్షించొద్దు, డెఫినెట్ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని మా నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. మా అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ వెనక మేము నిలుస్తాం, ఉగ్రవాద విషయంలో వెనక్కి పోయేది లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మీరు చూడ ఆనాడు జాతి సమైక్య కోసం, దేశ సమగ్రత కోసమే ఇందిరాగాంధీ గారు ఆనాడు పాకిస్తాన్ 2 ముక్కలుగా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ కాంగ్రెస్ వాళ్ళే పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ ప్రేమిస్తా అనే కథ మొదల వచ్చిందట. ఈ పవన కళ్యాణమయ్య కూడా నోరు వారేసుకుంటుండు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గిట్టంటారా గట్టంటారా అని ఆ కోయిలా కూడా శంకర బిగనం ఎగురుతుంది. మరి మీరు పాకిస్తాన్ ప్రేమిస్తా అని ఎట్లా అంటారు పిల్లగా మీరు? అదే ఏంటి తెలిసి తెలియని మాట్లాడే విషయం అది. నేను అదే చెప్తున్నా. ఇవాళ దేశానికి స్వాతంత్రం కోసం ఆనాడు పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ సమగ్రత కోసము, జాతి సమైక్యత కోసమే ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు. ఇవాళ మేము ఏమంటున్నామంటే మీరు చూడండి, ఆనాడు పాకిస్తాన్ పక్కలో బెల్లంగుండి ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్ను 2 ముక్కలుగా చేసి ఈ దేశంలో దుర్గాదేవిగా కొలబడినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. అది ఆనాడు వాజ్పేయి బీజేపీ నాయకుడే అన్నారు. అది మా కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. మేము దయచేసి దేశ సమగ్రత విషయంలో రాజకీయాలు చేయకండి, ఇది మనకు మంచి పద్ధతి కాదు. రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చేయండి. మేము అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీగా నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము వెనకే ఉంటాం అంటున్నాం కదా. మీరు ముందుకెళ్ళండి, ఇవాళ మీరు పోరాడండి, ఉగ్రవాదుల్ని తుదముట్టించండి. ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని? మీరు ఆ విధంగా చేయక అనవసరంగా ఇక్కడ రాజకీయాలు ఎమోషనల్ చేయొద్దు అనేదే ఇక్కడ మాది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా అండి? ఇవాళ మేము ఎన్ని త్యాగాలు చేసింది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశం కోసం త్యాగాలు చేసింది. ఇవాళ ఏ పార్టీ త్యాగాలు చేసిందండి? ఇవాళ తెలిసి తెలియకుండా మాట్లాడే వ్యక్తుల గురించి దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్ కూడా నరేంద్ర మోడీ మీరు ముందుకెళ్ళండి, మీ వెనక ఈ దేశ ప్రజలు 140 కోట్ల భారతీయులందరూ కూడా మీ వెనుకుంటారు. పోరాడదాం మనం. ఆ పాకిస్తాన్ మీరు కోడండి, ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనకే ఉంటామని చెప్పాం. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి అనవసరంగా రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదనేదే మా ఉద్దేశం. ఇది మొత్తానికైతే ఇక మరి పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగం యాదవ్ ఈ రకంగా మరి ఇక మన తోటి ఆంబాయ వెళ్ళబోసుకుంటూ ఇక మరి ఆయనకు తోసిందో తొయ్యిందో 4 ముచ్చట్లు మాట్లాడిండు. ఇక మొత్తానికైతే ఈ ఆఖరికి వస్తున్న పహల్గాం కథ కూడా ఇక మరి బయటకు వచ్చింది. దాని మీద మరి మోడీ సారు ఏ రకమైన చర్య తీసుకున్నా, ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందనేది ఈ రకంగా ఆంబాయం వెలబోసుకుంటుందా. ఇక చూద్దాం మరి. ఇక రేపు పెద్ద మనిషిని తీసుకొచ్చి ఇక మరి ఆయన కడుపులో ఏం కషాయం ఉందో కక్కిస్తా. అందవర్తంగా మీరు చూస్తూనే ఉంటుంది మన నేను ఉంటేనే శనార్థి. నమస్తే. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత. ఇగో హైదరాబాద్ గడ్డ.